పెన్షన్ ఇస్తామన్నారు. 2000 3 చేస్తామన్నారు. 3 చేయలేదు. అంటే ఇంకొక హామీ ఇచ్చారు కదా, 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులం చేస్తామని. ఆ దారిన ఏమైనా అడుగులు పడే అవకాశం ఉందంటారా? చేస్తారంటే ఎంతవరకు అవుతుందో కొన్ని కొన్ని చేస్తున్నారు. ఈ పెన్షన్ మటుకు చాలా ఇప్పటికి 2 ఇయర్స్ అయింది కదా, వాళ్ళు వెంటనే చేస్తామన్నారు కదా. ఏపీలో అయితే వితిన్ 1 మంత్లో చేసేసారు, అంతే. లో బడ్జెట్ ఉందా. ఇప్పుడు ఇక్కడ మటుకు ఇంతవరకు చేయలేదు. అంతా అప్పుల్లో ఉంది అంటున్నారు. అప్పుల్లో ఉన్నప్పుడు హామీలు ఇచ్చినప్పుడు అయితే తెలుసు కదా, ముందు వాళ్ళే చెప్పారు కదా ఏమని, కేసీఆర్ గవర్నమెంట్ అంతా అప్పులలో ఉందని. మరి ఇచ్చినప్పుడు ఇప్పుడు లో బడ్జెట్ ఉందని అయితే తెలుసు కదా ముందు. అంటే బంగారు తెలంగాణ అని అడుగు పెడితే అందులో బంగారం లేదు, అంతా కూడా లొట్టపిస్తుంది అని అంటున్నారు కదా. గవర్నమెంట్ అట్లాగే చెప్తుంది, లొట్టపిస్తుందని పబ్లిక్ అయితే తెలుసు కదండి. ఏం చేసింది చేయలేదు ముందు గవర్నమెంట్ అన్నది వేరు. వీళ్ళు ఏం చేస్తారో చెప్పినా చేసేస్తే అయిపోతుంది, అంతే కదా. విమర్శలు అనవసరం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? కేసీఆర్ కూడా బాగుంది. డెవలప్మెంట్ అనే దాంట్లో ఎవరు best? 100% చేసింది కేసీఆర్ అని. అంటే పబ్లిక్ అందరికి తెలుసు. సిటీలలో కావచ్చు, విలేజెస్లో కావచ్చు, వాటర్ అవన్నీ కూడా ఉండేవి కాదు అప్పట్లో. అంటే మూసీ నది మీద టార్గెట్ చేస్తున్నాము, నెక్స్ట్ 6 రాబోయే 6 నెలల్లో మూసీ మొత్తం క్లోజ్ అయిపోతుంది, మంచి నిర్మాణాలు డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. అది మంచిదే, చేస్తాం, చేయాలి. సిటీ మీదనే కాకుండా అవుట్ ఆఫ్ విలేజెస్లో కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. దేని గురించి ఇబ్బంది అంటే ఒకటండి, అది అందరూ చేయాలి. ఇప్పుడు మూసీనే కాదు, ఇప్పుడు హైడ్రా వాళ్ళు చేసినవి ముందు తెలుసు ఉంది, కానీ పొలిటికల్ వాళ్ళే కాకుండా అందరివి పొలిటికల్ కూడా చేస్తే బాగుంటుంది కదా, అందరివి చేయాలి కదా. అది స్టార్టింగ్ బాగా చేశారు, ఓకే. మధ్యలోనే డ్రాప్ అయ్యారు. ఒక హైప్ వచ్చింది స్టార్టింగ్లో,